జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నేను నాదెళ్ల కోటేశ్వరరావు, హిందూ చైతన్య వేదిక కృష్ణా జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు కృష్ణా జిల్లా పెడన్లో దాదాపు 15 వినాయక పందిరులను సందర్శించడం జరిగింది. ఈ 15 పందిర్ల మీద కూడా అక్కడ ముఖ్యంగా యువత ఇటువంటి వినాయక పందిర్లో కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. అక్కడ వారు చెప్పింది ఏంటంటే, మాకు డీజేలకి పర్మిషన్ ఇవ్వట్లేదు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మమ్మల్ని పోలీస్ స్టేషన్కి రమ్మంటున్నారు, మాట్లాడితే సచివాలయం సిబ్బంది కానిస్టేబుల్ ఫోన్ చేస్తున్నారు, మీ ఆధార్ కార్డులు కావాలంటున్నారు అని చెప్పడం జరిగింది. గణేష్ ఉత్సవ కమిటీ ఏదైతే ఏర్పడిందో ఆంధ్రప్రదేశ్లో, కృష్ణా జిల్లాకి నేను ఒక సభ్యుడిగా ఉండడం జరిగింది. ఇందాక సోషల్ మీడియాలో ఈ గణేష్ ఉత్సవ సమితి సంబంధించి సభ్యులు పెడన్లో ఉన్నారా, ఉంటే ఎవరు, వారు పందులు సందర్శిస్తున్నారా అనే విషయం మీద పోస్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా సందర్శిస్తున్నాం సార్. లోపాలు ఉన్నాయి, మీరు చెప్పింది నిజమే, వాస్తవమే, ఒప్పుకుంటున్నాం. చాలా ఆంక్షలు పెడుతున్నారు, చాలా ఆంక్షలు ఉన్నాయి, చాలా ఆంక్షలు పెడుతున్నారు. ఈ సంవత్సరం ప్రభుత్వం చెప్పిన దానికి సింగిల్ విండో ద్వారా ఒక ఆన్లైన్లో చిన్న అప్లికేషన్ అంటే డౌన్లోడ్ చేసేసుకుని ఇంటిమేషన్ చేస్తే సరిపోతుంది అని చాలా ఈజీగా చెప్పినటువంటి ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. ముఖ్యంగా పెడన నియోజకవర్గంలో, పెడన్లో చాలా చోట్ల పోలీసులు ఫోన్లు చేయటం, నిర్వాహకుల నుంచి ఆధార్ కార్డులు సేకరించడం, మీకు డీజే పర్మిషన్ లేదు. మంచిదే, డీజే వల్ల చాలా ఇబ్బంది ఉంది. ఆ సౌండ్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. అసలు యాక్చువల్గా మన సంస్కృతి సాంప్రదాయం అది కాదు. మంగళ వాయిద్యాలతో మనం స్వామివారిని ఊరేగించడం జరిగేది పూర్వం. మధ్యలో ఈ డీజేలో వచ్చినాయి. డీజే అంటే సౌండ్, ఆ సౌండ్ ఎక్కువ సౌండ్ పెట్టడం వల్ల పబ్లిక్కి ఇబ్బందిగానే ఉంది. అయితే మీరు బ్యాన్ చేయాలనుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా గవర్నమెంట్ ఒక జీవో రిలీజ్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా మీరు డీజేలు బంద్ చేయండి. ఎటువంటి పొలిటికల్ పార్టీస్కి, ఏ మతస్థులకైనా, ఏ నిర్వాహకులకైనా ఎటువంటి ఇబ్బంది లేకుండా, అట్లాగే ప్రార్థనా స్థలాల మీద ఉన్న మైకులు కూడా మీరు దయచేసి ఆపేసేయండి, మాకు డిస్టర్బెన్స్ లేకుండా చేయండి. చాలా సంతోషించాం. అలా సంతోషించే వారిలో మేము మొదటి స్థానంలో ఉంటాం. కానీ మీరు చెప్తున్న పద్ధతి ఎలా ఉందంటే, అన్నిటికీ పర్మిషన్స్ ఉంటాయి, ఒక హిందూ పండగలకి మాత్రమే, ఒక వినాయక చవితి వచ్చినా, లేదంటే పైడమ్మ సంబరాలు వచ్చినా మీ ఆంక్షలు పెరుగుతున్నాయి. నిన్న పోలీసు వారిని అడగటం జరిగింది, ఎందుకు మమ్మల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నారు, ఎందుకు పర్మిషన్స్ ఇవ్వట్లేదు, ఎందుకు ఆంక్షలు పెడుతున్నారు పెడన్లో అంటే, పెడన్లో గతంలో జరిగిన ఒక గొడవ కారణంగా శాంతి భద్రతల దృష్ట్యా ఇలా చేస్తున్నామని చెప్తున్నారు. మంచిదే, గతంలో ఘర్షణలు జరిగినాయి కాబట్టి, శాంతి భద్రతలు నెలకొల్పాలి కాబట్టి ముందస్తు చర్యలుగా పోలీసు వారు ఇలా నిర్ణయం తీసుకున్నారు, హర్షదాయకమే. అయితే ఎవరి వల్ల జరిగింది, పోయిన సంవత్సరం జరిగినటువంటి గొడవలకు సంబంధించి వారు ఎవరు తప్పని తేల్చారు, ఎవరికి కేసులు పెట్టడం జరిగింది, ఎవరి మీద ఛార్జ్షీట్లు వేశారు, ఎంతమందిని మీరు అరెస్ట్ చేశారు, ఈ లెక్క మీ దగ్గర ఏమైనా ఉందా? ఏమీ లేకుండా ఏ మతం వారు దేవస్థానానికి వెళ్ళి రాళ్ళేశారు. హిందువులకి, ముస్లిమ్స్కి జరిగిన ఈ ఇష్యూలో హిందువులు వెళ్ళి మసీద్ మీద రాళ్ళేశారా, అలాగే ముస్లిమ్స్ వచ్చి హిందువుల గుళ్ళ మీద రాళ్ళేశారా? ఒక్కసారి ఆలోచించి ఎవరికి పర్మిషన్ ఇవ్వాలి, ఎవరికి ఆంక్షలు పెట్టాలి అనే దాని మీద మంచి నిర్ణయం తీసుకుని హిందూ పండుగకి దయచేసి కోరుతున్న పోలీసు వారిని, అట్లాంటి గవర్నమెంట్ని కోరుకునేది ఏంటంటే, దయచేసి మా హిందువుల పండగలు సజావుగా ఆనందోత్సాహాల మీద, ఎందుకంటే నేను ఇవాళ తిరిగిన పందిట్ల మీద నాకు చాలా బాధ వేసింది. బిక్కుమంట యువత కూర్చున్నారు. మేము చాలా ప్రతి సంవత్సరం కూడా ఓ 15-20 సంవత్సరాల నుంచి మేము
చాలా ఆనందోత్సాహాలతో జరుగుతున్న పండుగని ఈరోజు ఇలా బిక్కుబిక్కుమంట అసలు ఇంట్రెస్ట్ లేకుండా చేసుకునే పరిస్థితి. ఇలా అయితే మేము రాబోయే రోజుల్లో వినాయక పందిరిని మేము నిలబెట్టలేమండి అని వారు చెప్పడం జరిగింది. చాలా బాధపడి, ఆ బాధాతప్త హృదయంతో ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు. ఎవరిని కించపరచాలని కాదు. కేవలం పెడల్లో ఉన్న పరిస్థితులు, మండపాల్లో ఉన్న పరిస్థితులు పోలీసు వారికి, అలాగే ప్రభుత్వానికి దృష్టికి తీసుకురావాలని ఈ వీడియో చేయడం జరుగుతుంది. దయచేసి చెప్తున్నాము. దయచేసి హిందువులు ఎక్కడా కూడా ఇష్యూస్ లేవు. ఏదన్నా 1, 2 చోట్ల ఉంటే, ఆ 1, 2 చోట్ల ఇష్యూని సాల్వ్ చేసే విధంగా వెళ్ళాలి గానీ, టోటల్‌గా ఉన్న వినాయక పందిరిని అందరిని ఇబ్బంది పెట్టేసి, మళ్ళీ వినాయక చవితి పందిరి పెట్టకూడదు అనేలాగా చేసి, మీరు దయచేసి హిందువుల్ని ఇబ్బంది పెట్టొద్దు. ఇలా హిందువు